గేమ్స్ 2026 గ్లాస్గోలో జరుగుతున్నాయి. మనకు తెలుసు స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో జరుగుతున్నాయని చెప్పి. ఈసారి కామన్వెల్త్ గేమ్స్ థీమ్ అన్లాకింగ్ ఆపర్చునిటీస్ టుగెదర్ ఫర్ ఎ ప్రాస్పరస్ కామన్వెల్త్. మనందరూ తెలుసు కామన్వెల్త్ అంటే 56 మెంబర్ కంట్రీస్ ఉన్నాయని చెప్పి బ్రిటిష్ మరియు బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలని కామన్వెల్త్ కంట్రీస్ అంటామని చెప్పి. ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేవి కేవలం పోటీతత్వానికి మాత్రమే కాదు, క్రీడా స్ఫూర్తి, కలిసి ఉందాం, కోఆపరేషన్ అంటే సహకారం, వీటన్నిటికి గుర్తుగా కామన్వెల్త్ గేమ్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఈ 2026 కామన్వెల్త్ గేమ్స్ యొక్క మాస్కట్ ఫిన్నీ అని చెప్పి ఇదొక మిథికల్ యూనికార్న్ క్రియేచర్. ఈ ఫిన్నీ అనేది స్కాట్లాండ్స్ నేషనల్ ఎనిమల్ కూడా. స్కాటిష్ మైథాలజీ నుంచి ఈ యానిమల్ డిరైవ్ అయింది. ఈసారి స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో పారా పవర్ లిఫ్టర్ జెండూ కుమార్ మన బీహార్ చెందిన వ్యక్తికి బ్రాంజ్ మెడల్ వచ్చింది. మనందరూ తెలుసు 1950 వరకు కూడా కామన్వెల్త్ గేమ్స్ ని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవాళ్ళు. అప్పటి నుంచి కూడా బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పి 1966 వరకు పిలిచేవాళ్ళు. ఆ తర్వాత బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పి 1974 వరకు పిలిచేవాళ్ళు అనమాట. తర్వాత 1978 నుంచి కూడా దీన్ని కామన్వెల్త్ గేమ్స్ అని పిలుస్తున్నారు. అయితే ఈ కామన్వెల్త్ గేమ్స్ కండక్ట్ చేయడానికి చాలా ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. మనందరూ తెలుసు 2030 కామన్వెల్త్ గేమ్స్ ను భారతదేశం హోస్ట్ చేయబోతోంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ అంటే అహ్మదాబాద్ దీనికి సెంటర్ కానుంది. మనందరూ తెలుసు అహ్మదాబాద్ లో చాలా పెద్ద స్టేడియం ఉంది మోడీ గారి పేరు మీద. దాదాపు 1,30,000 సీటింగ్ కెపాసిటీతో ఆ స్టేడియం ఉందన్నమాట. దీంతో పాటు అహ్మదాబాద్ లో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లలో చాలా నిర్మించబోతున్నారు కూడా. దీనికి సంబంధించి 2030 ఏదైతే గేమ్స్ ఉన్నాయో కామన్వెల్త్ గేమ్స్, ఇది ఇండియా హోస్ట్ చేయబోతుంది. ఆల్రెడీ 2010లో కామన్వెల్త్ గేమ్స్ ఇండియా హోస్ట్ చేసింది ఢిల్లీలో. ఇక్కడ అహ్మదాబాద్ అనేది యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన పేరు అనమాట. అయితే దాని ఒరిజినల్ నేమ్ లోకల్ గా అహ్మదాబాద్ అని పిలుస్తారు. కామన్వెల్త్ గేమ్స్ వాళ్ళ వెబ్సైట్ లో కూడా అహ్మదాబాద్ అనే రాసి పెట్టారు. అంటే 2030లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ అనేవి అహ్మదాబాద్ లేదా అహ్మదాబాద్ లో జరుగుతాయని చెప్పి కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు కూడా డిక్లేర్ చేశారనమాట. కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు దానిలోన ప్రతి సభ్య దేశం కూడా యునానిమస్ గా అంటే ఏకగ్రీవంగా డిక్లేర్ చేసింది భారతదేశం 2030 హోస్టింగ్ కంట్రీ అని చెప్పి కామన్వెల్త్ గేమ్స్ కి. మనందరూ తెలుసు కామన్వెల్త్ గేమ్స్ అంటే ప్రతి 4 సంవత్సరాలకి జరిగే ఒక పెద్ద మల్టీ స్పోర్ట్ ఈవెంట్ అన్నమాట. కామన్వెల్త్ నేషన్స్ అన్ని కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తాయి. యాక్చువల్లీ 1930లో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ గా ఇవి స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే 2030 అనేది కామన్వెల్త్ గేమ్స్ కి సెంచునరీ ఇయర్, అంటే 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ టైంలో మనం కామన్వెల్త్ గేమ్స్ ను హోస్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు అనమాట.